నీవు దున్హకించకూడని వాటి కోసం దున్హకిస్తున్నావు. తెలివిగా మాటలు చెప్పినట్టు కనిపిస్తున్నావు కాని నిజమైన జ్ఞానులు ప్రాణం ఉన్నవారిని లేనివారిని గురించి విచారం చేయరు. నేను ఎప్పుడూ లేను అనే విషయం లేదు, నీవు కూడా లేవు అనే విషయం లేదు, ఈ రాజులు కూడా లేరు అనే విషయం లేదు, అలాగే భవిష్యత్తులో మనందరం ఉండము అనే విషయం కూడా కాదు. మనందరం ఎప్పుడూ ఉన్నవారమే. ఈ శరీరంలో ఉన్న ఆత్మకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం ఎలా వచ్చి తెరుస్తాయో అలాగే మరణానంతరం ఇంకొక శరీరాన్ని పొందుతుంది. నిజమైన ధీరుడు, జ్ఞానవంతుడు దీనిపై శోకించడు. ఓ కౌంతేయ, చల్లదనం, వేడితనం, సుఖం, దుఃఖం లాంటి అనుభూతులు ఇంద్రియాల సంపర్కం వల్ల కలుగుతాయి. అవి తాత్కాలికమైనవే, వస్తాయి, పోతాయి. వాటిని ఓర్పుతో భరించు. ఈ శ్లోకంలో ఓర్పు అనే ధర్మాన్ని కృష్ణుడు బోధిస్తున్నాడు. Subscribe now and stay blessed.